ఫ్రీ కరెంట్ ఇస్తుండే, రజక సోదరులు ఉంటే వాళ్ళకి ఫ్రీ కరెంట్ ఇస్తుండే. ఇవాళ వేలకు వేలు బిల్లు నాయ బ్రాహ్మణుల మీద రజకుల మీద మోపుతున్నది కాంగ్రెస్ గవర్నమెంట్. తక్షణమే ఆ బిల్లులన్నీ రద్దు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఏం మాట్లాడినారు వీళ్ళు, 3 లక్షల కంటే తక్కువ వార్షిక ఆదాయం ఉంటే కంపల్సరీ ఆ విద్యార్థులందరికీ ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామని చెప్పారు. అసలు దాన్ని ఊసేతుతలేరు. 9,000 కోట్లు బకాయిలు అయిపోయి ఇలా బీసీ, ఎంబీసీ, ఎస్సీ, ఎస్టీ బిడ్డలు ఫీజు రియంబర్స్మెంట్ రాక ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భం. ఇక ఇంకో మాట అన్నారు, ప్రభుత్వ కాంట్రాక్ట్లలో 42% ఇస్తామన్నారు బీసీలకు. దాని గురించి మాట లేదు, ముచ్చట లేదు. మేము హైదరాబాద్లో కొట్లాడినాం. బీసీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ అని వస్తే మా దగ్గరికి జిహెచ్ఎంసీలో వాళ్ళకు కొట్లాడి వాళ్ళకు వాటా ఇప్పించుకోగలిగినాం. అదే కొట్లాట రేపు రాష్ట్రం అంతా కూడా వేస్తాం. ఖచ్చితంగా మీరు ఏదైతే 42% బీసీలకు కాంట్రాక్ట్లు ఇస్తామన్నారో అవి ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా 5 ఏళ్లలో ప్రతి సంవత్సరం 20,000 కోట్లు బీసీలకు బడ్జెట్ పెడతామని చెప్పారు. చెప్పడం బాగానే చెప్పారు, కానీ పెట్టింది ఎంత? వీళ్ళు అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం పెట్టింది 9,200 కోట్లు, కానీ అందులో సగం కూడా ఖర్చు పెట్టలేదు. మళ్ళీ రెండో సంవత్సరం పెట్టింది ఎంత? 11,400 కోట్లు, కానీ అందులో కనీసం పావు వంతు కూడా ఖర్చు పెట్టలేదు. అంటే కేవలం చెప్పడానికి 20,000 కోట్లు పెడతామని చెప్తారు, మరి ఎట్లాగ మీరు ఖర్చు పెడతలేరు? కనీసం పెట్టడానికి కూడా మీకు చేతులు వస్తలేవో బడ్జెట్లో అని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇక అట్లనే రాజీవ్ యువ వికాసం అన్నారు, 15 లక్షల మంది అప్లై చేసుకున్నారు, అందులో సగానికి పైగా బీసీ బిడ్డలు ఉన్నారు. మరి మీరు ఆ బడ్జెట్ దీనికన్నా ఇవ్వండి, యువ వికాసం కింద పిల్లల కన్నా లోన్లు ఇవ్వండి, అది కూడా చేస్తలేరు. ఇక బీసీ, ఎంబీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామన్నారు, అన్ని కులాలకు ఫెడరేషన్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ 2 ఏళ్లలో ఒక్క దగ్గర నుంచి కూడా ఏ ఫెడరేషన్ నుంచి, ఏ కార్పొరేషన్ నుంచి బీసీలకు కానీ ఎంబీసీలకు కానీ ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేదు. వాటిని యాక్టివేట్ చేయాలి, వాటిని ఆర్థికంగా బలోపేతం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి మనందరికీ తెలుసు, తెలంగాణ మనం కొట్లాడి తెచ్చుకున్నదే నీళ్ళ కోసం. ఈ కామారెడ్డి జిల్లాలో జుక్కలు ఉంది, జుక్కల్లో నిజాం సాగర్ ప్రాజెక్ట్ ఉన్నది, కానీ జుక్కలకి దాంతో ఏం లాభం లేదు. జుక్కలకి దేంతో లాభం అవుతుంది? అయితే లెండి కట్టాలి. ఇప్పుడు ఆ లెండికి మహారాష్ట్రకు తెలంగాణకు పంచాయతీ ఉంది, చాలా ఏళ్ళ నుంచి అది పెండింగ్ ఉంది. ఇప్పుడు మహారాష్ట్ర సైడ్ ఏదైతే భూమి సేకరించాలనో దాని మీద కొద్దిగా కదిలికున్నట్టు తెలుస్తుంది, కానీ అది ఎన్నేళ్ళు పడుతుందో తెలియదు. ఇక పోతే కౌలాస్ నాలా ప్రాజెక్టు ఉంది, అది 9,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తుంది, అదొకే. ఇక నాగమడుగు ప్రాజెక్టు కట్టాల్సి వచ్చింది. ఎందుకోసం? కాళేశ్వరంతో జిల్లాలో మిగతా అన్ని నియోజకవర్గాలు కవర్ చేస్తాం కాబట్టి, జుక్కలకు కాళేశ్వరంతో లాభం ఉండదు కాబట్టి నాగమడుగు ప్రాజెక్టు కడతామని కట్టింది. నిన్న మేము పోయి సందర్శించినటువంటి మొదటి ప్రాజెక్ట్ అదే. మొత్తం కావాల్సింది 476 కోట్లు. ఇప్పటి వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కలిపి ఇచ్చింది 64 కోట్లు. 200 ఎకరాలు సేకరించి ఆ ప్రాజెక్టు మొదలుపెట్టేది ఉండే. ఏం చేసిండ్రు? 12 ఎకరాలు సేకరించిండ్రు. ఆ సేకరించిన 12 ఎకరాలు మెగా కంపెనీకి ఇచ్చిండ్రు. నువ్వు ఈడ పంప్ హౌస్ కట్టు బాబు అని చెప్పిండ్రు. ఆయన తవ్వుతున్నాడు, కట్టుకుంటున్నాడు. అది కూడా బంద్ పెట్టిరు మధ్యలో 6 నెలలు. నిన్న జాగృతి కార్యక్రమం ఉందంటే మళ్ళీ ఊరికి వచ్చి ఇంజనీర్లు అందరూ వచ్చి అక్కడ నిలబడి దాన్ని ఏదో నడిపించే ప్రయత్నం చేసిండ్రు. ఇంతవరకు కూడా ల్యాండ్ అక్విజిషన్ కాలేదు. 476 crores 64 crores ఇచ్చిండ్రు. అంటే ఈ లెక్కన నాగమడుగు ప్రాజెక్టు ఫినిష్ అవ్వడానికి ఇంకా 10-12 ఏళ్ళు అవుతుంది తప్పితే జుక్కల ప్రజలకు మాత్రం నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. సో జుక్కల్లో ఉండేటటువంటి లక్ష్మీకాంతరావు గారిని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, పోయి కూర్చోండి, మీ ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి కూర్చొని నాగమడుగు ప్రాజెక్ట్ అయ్యేటట్టు చూడండి. ఆ అయ్యేటటువంటి క్రమంలో అనేకమైన ఇబ్బందులు ఉన్నాయి. ఆ చుట్టుపక్కల 10 గ్రామాలు ఉన్నారు, వాళ్ళకి నీళ్ళు వస్తాయో రావో అనే అనుమానం ఉన్నది. ఎక్కడైతే ఆ వడ్డేపల్లిలో రిజర్వాయర్ కడుతున్నారో ఆ వడ్డేపల్లి రైతులకు ఇబ్బంది ఉన్నది. చాలా అంశాలు ఉన్నాయి. మళ్ళీ సపరేట్గా ఇరిగేషన్ మంత్రి గారికి కూడా నేను నాగమడుగు ప్రాజెక్ట్ కోసం కలుస్తాను, కానీ జుక్కల ఎమ్మెల్యే గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అది పోతే ఇక కాళేశ్వరం ప్రాజెక్టుతో ఏమనుకున్నారంటే కామారెడ్డికి నీళ్ళు వస్తాయి, ఎల్లారెడ్డికి నీళ్ళు వస్తాయి, అటు దుబ్బాకకు కొన్ని నీళ్ళు ఇస్తారు, బాన్స్వాడకు నీళ్ళు వస్తాయి, మెదక్కి నీళ్ళు వస్తాయని చెప్పి ప్యాకేజ్ 22 అని మొదలుపెట్టారు. ప్యాకేజ్ 22కు మొత్తం కావాల్సిన డబ్బు ఎంత అంటే 1,446 కోట్లు, కానీ ఇప్పటి వరకు ఇచ్చింది ఎంత అంటే 450 కోట్లు. అదేవిధంగా ఈ ప్యాకేజ్ 22 కట్టాలంటే 1,500 ఎకరాల ల్యాండ్ అక్విజిషన్ చేయాలి. దాంట్లో 2వ వంతు కూడా ల్యాండ్ అక్విజిషన్ ఇంతవరకు చేయలేదు. అంటే నేను బాజాప్తా చెప్తున్నా, ఇక రేపటి నుంచి బీఆర్ఎస్ వాళ్ళు నా మీద కంపనూరు వేసుకొని ఉడతారు, అయినా చెప్తున్నా, కాళేశ్వరంతో కామారెడ్డి జిల్లాలో ఒక్క ఎకరానికి కూడా నీళ్ళు రాలేదు. ఇంతవరకు కామారెడ్డికి రాలేదు.
నిజామాబాద్లో కూడా ఎక్కడ నీళ్ళు రాలేదు. ఒకటే ఒక సీజన్కి ఏం చేసిర్రంటే హల్దీ వాగు నుండి నీళ్లు తీసుకొచ్చి నిజాం